చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథము 130 అధ్యాయం. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 7వ వచనాన్ని మనందరం చదువుకుందాము. అందరూ దయచేసి బైబిల్ చూడండి. ఈ దినము దేవుడు మనకు కలిగించిన అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడని గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ నామమునకు వందనాలు. నన్ను సిలువసారి మలిపొచ్చి అగ్నితో కాల్చి పుట్ట వేసి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమని పొందమని, వెనుగలిగే చెవి గ్రహింపగలిగే హృదయము లోబడే మనసు ప్రతి వారికి అనిపించమని తీసుకొచ్చి వీళ్ళందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వాళ్ళందరూ కూడా సకాలానికి సమయానికే తోడుకు రమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఏం చేయాలంటే ఆశ పెట్టుకోవాలంట. దేవులారా, దేవుడి మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఈ రోజున చాలా మంది మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నారు, ఉద్యోగాల మీద ఆశ పెట్టుకుంటున్నారు, వ్యాపారాల మీద ఆశ పెట్టుకుంటున్నారు, చేతి పనుల మీద ఆశ పెట్టుకుంటున్నారు, కుటుంబస్తుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. చాలా దేవులారా నష్టాలు చూస్తూ ఉన్నారు. తద్వారా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిపరిచే వాళ్ళకు ఉన్నారు. చేతులు పైగట్టు ఒక మంచి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద ఆశ పెట్టుకుంటే మనకి ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఈ రోజున ఎవరి మీద ఆశ పెట్టుకున్నా సరే వాళ్ళని మోసం చేస్తారు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నది, ఎవరి మీద ఆశ పెట్టుకున్నా సరే నీకు మేలు చేయరావచ్చు. దేని బిడ్డరా చూడండి, మన భారతదేశాన్ని నిర్భయ కేసు పిలిపేస్తూ ఉంది. కలకత్తాలో బిడ్డరా పీజీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉంది. ఉంటున్నారా? ఆన్ డ్యూటీలో ఉంటున్నటువంటి ఆమె 36 గంటలు డ్యూటీ చేసిందంట. చేసి విశ్రాంతి గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే దేని పిల్లరా ఆమెను పాడు చేసి చెరిపేసి ఆమె చంపేశారు. ఎంత ఘోరంగా ఇస్తారా దేని పిల్లలు. ఈ రోజున మన కలిమదాయి మనం రక్షించలేకపోతున్నాయి. కాబట్టి దేవుడే మనం రక్షించేవాడు. ఈ రోజున డాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. డ్యూటీలో ఉన్న వాళ్ళకి భద్రత లేకపోతే ఎవరు భద్రత ఇస్తారు? చేతుల పైకి తీసుకొని చెప్తాము. ఎవరు భద్రత ఇవ్వలేదు. దేని పిల్లరా అంటున్నారా? ఇందిరాగాంధీ సెక్యూరిటీ పెట్టుకుంది. ఆయన సెక్యూరిటీ లేదని చెప్పేశారు. మహాత్మా గాంధీ ప్రియ పిల్లల గాలిసేనలో వాళ్ళు ప్రియ పిల్లలు ఉంటే ఆయన చెప్పేశారు. వింటున్నారా? ఎవరికి ఈ రోజున ఎక్కడ భద్రత లేదు. కానీ మన భద్రత ఇచ్చేవాడు, మనకు క్షేమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. నాయకులు ప్రేమికులారా వాళ్ళు భద్రత పెట్టుకుంటారు. కానీ ఆ భద్రత పెట్టుకున్నా సరే అనువనువున భయంతోనే జీవిస్తాం. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకుంటే మనకి ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. ఆ కృప నేను భద్రపరుస్తుంది. ఆ కృప నీకు సహాయం చేస్తుంది. ఆ కృప నీకు మేలు చేస్తుంది. అందుకోసమే చాలాసార్లు చెప్తున్నా దేని పిల్లల యేసు ప్రభువును మాత్రమే నమ్మండి. యేసు ప్రభువు మాత్రమే మనకు సహాయం చేసేవాడు. ఈ రోజున దేవుని పక్కన పెట్టి మనం ఏం చేయలేం. ఎంత ఘనుడైనను
వట్టి ప్రియమిల ఊపిరే ఉన్నారంట. కాబట్టి దేవుని పిల్లలా రక్షించడానికి గుణం అక్కడికి రాదు. మన డబ్బు మనం రక్షించదు, మన బంగారం మనం రక్షించదు, మన బంధువులు మనం రక్షించదు, మన స్నేహితులు మనం రక్షించదు, మన కన్నబిడ్డలే మనం ఏం చేయాలంటే రక్షించడం, కాపాడు. కాబట్టి దేవుడి మీద మనం ఏం చేయాలంటే ఆశ పెట్టుకునే వాళ్ళని ఉండాలని ప్రభు వార్త ఉన్నారు. చేతులు పైకెత్తి మంచి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ప్రభు మీద ఆశ పెట్టుకుంటే దేవుడు తప్పకుండా వాళ్ళు కాపాడుతారు. ఒక ఆమెకి భర్త చనిపోయాడంటే దేవుని పిల్లల కొడుకుని పెంచింది, పెద్ద చేసింది. వాడు భయంకర వ్యసనాలకు గురైపోయి వాళ్ళ లారీ డ్రైవర్ ఫుల్గా తాగేస్తూ తల్లి చూడటం మానేశాడు. ఆమె కష్టపడి ఏం చేసిందంటే ఒక గేదెని కొనుక్కుంది. ఆ గేదెని కొనుక్కొని దాని పాలు అమ్ముకొని బతుకుతాం. ఇప్పుడు అది సరిగా పాలు అవ్వట్లేదు, దాన్ని అమ్మేసి మరో గేదెని కొనుక్కుందాం అనుకున్న సమయంలో దేని మీద ఆ గేదెని అమ్మేసిన తర్వాత వాళ్ళ కొడుకు తెలిసింది మా అమ్మ గేదెని అమ్మేసింది, ఆ డబ్బులు తెచ్చుకుని తాగేద్దామని ఆలోచనతో నేను పిల్లల వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ గేదెని అమ్మేసామంటే కదా డబ్బులు ఇవి అన్నాడంట. ఇదేట్రా నువ్వు ఎలాగ చూడట్లేదు, కట్టుకున్నవాడు ఏమైపోయాడంటే కాటికి వెళ్ళిపోయాడు, కన్నకొడికే కసాయి వాడిగా మారిపోయావురా నువ్వు, ఇలాంటి పరిస్థితుల్లో నాకెవరు ఆధారము అని చెప్తా ఉంటే వాడు వెళ్ళలేదంట. ఫుల్గా తాగేసి వచ్చి వాళ్ళ అమ్మనే పొడిచాడంటే ఎంత భయంకరంగా చూసారా, చాలా భయంకరంగా చితకొడేసాడంట. కొడితే ఆమె స్పృహ లేక అలా పడిపోయింది. అలా పడిపోయిన తర్వాత ఆ బీరువా తీసి ఆ డబ్బులెట్టుకుని వెళ్ళిపోయాడు. బీరువా తీసి డబ్బులెట్టుకుని వెళ్ళిపోతే దేని మీద వినండి, ఆమె 4 గంటలకు స్పృహ వచ్చిందంట. లేచుకుని ఏడ్చి ఓపిక లేకపోతే దేని పిల్లలా ఇలాంటి కన్న కొడుకుని కన్నాను, ఆడమ్మ నన్ను మోసం చేసి ఆడమ్మ చనిపోయాడు, ఈడమ్మ నన్ను ఇలా బాధిస్తున్నాను ఏడ్చుకుంటూ ప్రియ పిల్లలా ఇంక శక్తి లేనంత ఏడ్చేసిందంట. ఏడ్చేసి ఒకసారి ఇలా క్యాలెండర్ వైపు చూసినాక ఆ క్యాలెండర్లో ఉంది, ముదువు వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును, నేనే యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు అని ఆ మాట బలం ఇచ్చింది, ఆ మాట శక్తినిచ్చింది. దేవుడి మీద ఆశ పెట్టుకోవాలా, ఎంతకాలం కొడుకు మీద ఆశ పెట్టుకున్నాను, ఎంతకాలం గేదె మీద ఆశ పెట్టుకున్నాను, ఎంతకాలం ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నాను, ఎంతకాలం వ్యాపారం మీద ఆశ పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలని దేవుడి మీద ఆశ పెట్టి ప్రియని పిల్లగా ఆమె దేవుని పిల్లగా ఇంకా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా నా పరిస్థితి అంతా ఎలా ఉంది, కట్టుకున్నవాడు కట్టుకున్నవాడు కాటికి వెళ్ళిపోయాడు, కన్నకొడుకు కషాయవాడై నన్ను పుట్టి ఆ డబ్బులు నెట్టుకుని వెళ్ళిపోయాడయ్యా అని చెప్పి ప్రియని పిల్లగా ఆమె ఏం చేసింది తెలుసా, ప్రార్థించేయండి అంటే పాపం పాస్టర్ గారు జాలి కలిగి పోలమ్మా ఏదో ఒక గేదెలు కొనుక్కోవడానికి డబ్బులు ఇప్పిస్తానులే అన్నాడంట. సో చెప్తాము వద్దయ్యా నేను పిల్లరా ఒక 2,000 రూపాయలు కాని పాస్టర్ గారి చేతిలో పెట్టిందను. ఇదేంటమ్మా గేదెకి ఎంత కమ్మామంటే 4,000 కమ్మానండి, ఆడు ఎలా వస్తాడని తెలుసు, ఆ 2,000 ఆడు ఎట్టుకుని వెళ్ళిపోయాడు, 2,000 సూర్యులో పెట్టాడంటే 2,000 బీరువాలో పెట్టాడు అన్నదంట. ఓ అమ్మ నువ్వు చాలా తెలివైందనమ్మా, సరే ఈ 2,000 ఇస్తే ఒక 2,000 ఇస్తాలే గేదెలు కొనుక్కోండి. ఆ రోజుల్లో 4,000 అంటే పెద్ద గొప్ప, ఆ రోజుల్లో దేవుళ్ళ ఉంటున్నారా. మొత్తం మీద నా పొద్దుండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి ఉన్న 2,000 కానుకనిసిందంట. 2,000 ఆడికి వెళ్ళిపోయాడు, 2,000 ఎన్నిటికి వెళ్ళిపోతే ఎలా బతుకుతామంటే దేవుడు చెప్పాడండి, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు, వారికి కృప దొరుకుతుంది. వాళ్ళకి ఏం జరుగుతుందంట, కృప దొరుకుతుందని చెప్తే పిల్లలా ఈ లోపలని ముసలమ్మ ఇంటికి వెళ్ళిపోయిందంట. అలాగే అంతా ఉంటే ఒక ఆయన తెలిసి, అమ్మ ముసలమ్మ నీకు ఎవరు కదా, మా ఇంట్లో పని చేయి, మా ఇంట్లో వంట పెట్టని నీకు పెట్టు, నీకు 9,000 చేతులు ఇస్తా ఉన్నానంట. హల్లెలూయా
ఆయుధాలు పట్టుకుని డిగ్రీలు చదివి ఆఫీసులు చుట్టూ తిరిగిన వాళ్ళకి ఉద్యోగం లేదు, ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. వింటున్నారా? దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మనకి ఏమిస్తానంటే కృపణిస్తానంట. అందరూ ఎప్పుడు ఏమిస్తానంటే వింటున్నారా? ఆ పేదరికంతా కూడా దేవుడు తొలగించాడు. ఆమెకు విమోచన కలిగేశాడు దేవుడు, ఆమెకు మేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడే, దాన్ని నెరవేరుస్తాడు, దాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. దేవుడి మీద ఆశ పెట్టుకున్న కుటుంబం ఎలా ఉంటుంది? దేవుడి మీద ఆశ పెట్టుకోలేని కుటుంబం ఎలా ఉంటుంది? దేవుడి మీద ఆశ పెట్టుకున్న జీవితం ఎలా ఉంటుంది? దేవుడి మీద ఆశ పెట్టుకోలేని జీవితాలు ఎలా ఉంటాయో దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు ఒక ఇద్దరి జీవితంలో మనం నేర్చుకుని మనం ప్రార్థన చేసుకుంటాము. చదవండి దేవుని బిడ్డలారా. దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయో సౌలు జీవితాన్ని, ప్రియమైన దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. చదవండి. రాజుల 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం 16వ వచనం. 2 సమూయేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలాగ మనం చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏర్పాటిది, ఇంత ఇచ్చిగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసులైన నా సంతానం కలగోదాన్ని కూర్చి నువ్వు సెలవించి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దాని మీద నేను ఇక నీతో ఏమి చెప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. వేరే పిల్లల సౌలు జీవితాన్ని దావీదు జీవితాన్ని పరిశీలిద్దాం. చూడు, దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకు కృప దొరుకుతాయి. ఆ కృప ఏం చేస్తుందంటే దారిద్ర్యాన్ని తొలగిస్తారు. ఆ కృప ఏం చేస్తుందంటే దేవుని పిల్లరా బ్రతకడానికి విలువనిస్తారు. ఆ కృప ఏం చేస్తుందంటే దేవుని పిల్లరా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనం తీసుకెళ్తాడు. ఆ కృప ఏం చేస్తుందంటే దేవుని పిల్లరా ఒక గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడంటే రాజుగా మార్చేది ఏంటంటే దేవుడి కృప. దేవుడి కృప మీద దావీదు ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి అనేక మార్లు రాశాడు, నేనైతే నీ కృప యందు నమ్మికించి ఉన్నాను. చేతులు పైకి ఎత్తిస్తాను చెప్పాలా, గట్టిగా చప్పుడు దేవుని మైపడ్డాను. వినండి వినండి ప్రియతులారా, మొదటిదే దేవుడి కృప పొందుకున్నాడు కాబట్టి దావీదు దేవుణ్ణి అనుసరించేవాడు. అందరూ చెప్పండి, ఎవరిని అనుసరించాడండి? దేవుణ్ణి అనుసరించాడు. దేవుణ్ణి అనుసరించాడు. ఎక్కడ? అరణ్యములో ఉన్నా, అడవుల్లో ఉన్నా, గొర్రెలు కాసుకుంటున్నా, దేవుని పిల్లల కొండల మీద ఉన్నా, లోయల్లో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని పిల్లరా దేవుణ్ణి అనుసరించేవాడు. దేవుడి పిల్లరా అంటున్నారా, దావీదులోకి వచ్చేసాడు. దావీదు దేవుళ్ళకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా జాగ్రత్తగా వినండి. నీవు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే నీకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది, నీకు విమోచన దొరుకుతుంది. ఆ కృప విమోచన నీకు ఏం కలగజేస్తుందంటే దేవుని బిడ్డరా దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంచుతాడు. దేవుణ్ణి అనుసరిస్తేనే లోకంలో మనకు బతుకుకి విలువ ఉంటుంది. దేవుణ్ణి అనుసరించకపోతే దేవుని బిడ్డరా ఏముండదు. ఈ రోజున చాలా మంది అంటున్నారా పెద్ద పెద్ద సినిమా ఫోటోలు వేసుకుంటారు, ఇంట్లో కూడా లక్షల మీద ఫోటోలు వేయించుకుంటారు, పెద్ద పెద్ద సినిమా ఫోటోలు. అంటున్నారా ఈ సినిమా ఎప్పుడైనా తీసుకెళ్ళి అడిగారు భోజనం పెడతాడా? చెప్పండి. మరే నువ్వు నన్ను అంతగా ఆరాధిస్తున్నావు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసావు,
నా సినిమాలకి, నా పుట్టినరోజులకి నువ్వు పండగ చేస్తున్నావు, రాదా మా ఇంటికి వచ్చి కొంచెం మాట్లాడుకుందాము అని మీరు ఎప్పుడైనా అంటాడా? చెప్పాలా? నేను పిల్లలు ఉంటున్నారా? నువ్వు నన్ను ఇంతగా అబ్బాని హీరోగా నన్ను చూసుకుంటున్నా కాబట్టి నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను ఎప్పుడైనా ఉంటాడా? అనుకో. కాబట్టి సినిమా హీరోలుగా అనుసరించవలసింది, రాజకీయ నాయకులుగా అనుసరించవలసింది, ప్రేమిల పెద్ద పెద్ద కంటలు తిరిగిన వాళ్ళుగా అనుసరించవలసింది, ధనవంతులుగా అనుసరించవలసింది. ఎవరిని అనుసరించాలంటే దేవుణ్ణే అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిల దావీదు దేవుని అనుసరించాడు కాబట్టి తన భవిష్యత్తు కోసం దావీదుకి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. చూడండి, సౌలు జీవితం ఎలా ఉందంట? సౌలు ప్రియతలారా లోకాన్ని అనుసరించాడంట. దావీదు దేవుని అనుసరించాడు. సౌలు ఎవరిని అనుసరించాడండి? లోకాన్ని అనుసరించాడు. సమూయేలు మొదటి గ్రంథము, అందరి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం. దానికన్నా ముందుగా సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. సౌలు తండ్రి అయిన తప్పిపోగా పిలిచి చూడండి, గాత బొమ్మలు ఎదుగుమని చెప్పాను. అతను పోయి చూడండి ఎన్ని దేశాలు తిరుగుతున్నాడు చూడండి గాజుల కోసం. దేని పిల్లరా, మొదటిదే సాలిసా దేశం అండర్లైన్ చేసుకోండి. రెండు, తరువాత వారు చూడండి ప్రియపిల్లరా, మొదట ఎఫ్రాయిం మన్యం ఎదుర్కొన్నాడు. 2 షాలిషా దేశం తిరిగాడు. 3 సయాలయ దేశం తిరిగాడు. 4 బెన్యామిన్ దేశం తిరిగాడు. 5 వచనం సూపు దేశం తిరిగినా సరే గొర్రెలు కనపాలి, గాడిదలు కనపాలి. వినండి, దావీదమ్మ గొర్రెలు కాసుకునేవాడు, సౌలమ్మ గాడిదలు మేపేవాడు. గాడిదలు మేపేవాడికి గొర్రెలు కాసుకునే వాడికి ఎంత తేడా ఉందో చూడండి. దావీదు గొర్రెలు కాసుకుంటూ కూడా దేవుని అనుసరించాడు. గాడిదలు కాసుకుంటూ సౌలు మనుషులను అనుసరించాడు కానీ దేవుని అనుసరించాడు. కాబట్టి ఈ రోజు ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుని పిల్లలా, నువ్వు మనుషులను అనుసరించావంటే సౌలు జీవితంలాగా నాశనానికి నడిపిస్తావు. నువ్వు దేవుని అనుసరించావంటే దావీదు జీవితంలాగా నువ్వు ఉన్నతంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు సౌలులా ఉంటారా దావీదులా ఉంటారా? దావీదు వల్ల ఉంటామో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలులా ఉంటామో దేవుని స్తోత్రం చెప్పండి. చూసారు, ఎవరు ఇష్టపడలేదు. కాబట్టి దేవుని పిల్లరా, సౌలు జీవితం కాదు మనకు కావాల్సింది. ఎవరి జీవితం కావాలంటే దావీదులాగా జీవించాలి, దావీదులాగా దేవుని ఆరాధించాలి, దావీదులాగా దేవుని మహిమపరచాలి, దావీదులాగా దేవుని ఏం చేయాలంటే గణపరిచే వారికి ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ కృప దొరుకుతుంది. ఆ కృపని నేను ఏం చేస్తానంటే వింటున్నారా, దేవుణ్ణి అనుసరించేటట్లుగా చేస్తాను. సౌలేమో మనుషుని అనుసరించాడు, దావీదేమో దేవుని అనుసరించాడు. ఇది మొదటిది. రెండోది చదవండి దేవుని పిల్లరా. దావీదు దేవుని పిల్లరా వింటున్నారా, దేవుడు హృదయానుసారుడిగా మారిపోయాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత అతను తొలగించి దావీదును దేవుడు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన చూసాను, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశంలోని నెరవేర్చనని చెప్పాను. స్తోత్రము. అతను నా ఉద్దేశంలన్నీ నెరవేర్చినని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు కోసం. వింటున్నారా దేవుని పిల్లరా. రెండవదిగా దావీదు దేవునికి హృదయానుసారిగా మారిపోయాడు.
దావీదు దేవునికి హృదయానుసారిగా మారిపోయాడు. అయ్యా నాగేశ్వరం, దావీదుకి దేవుడు హృదయానుసారిగా మారిపోవడం కారణం ఏంటంటే దేవుడు దేవుడు కలిసిపోయారు. చేతులు పైకి తీసుకొని చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఏం చేశాడు తెలుసండి? దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పుకే పరితపించాడంట. దావీదేమో దేవుడి మెప్పునే పరితపిస్తే, సౌలేమో ప్రజలందరూ నన్ను పొగడాలి, ప్రజలందరూ నా పేరు చెప్పుకోవాలి, ప్రజలందరూ నన్నే హెచ్చించాలి, ప్రజలందరూ నా పేరు చెప్పుకోవాలని ప్రజల యొక్క ఆలోచన కొరకు తప్పించేవారు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది పిల్లడా? దేవుని హృదయానుసారంగా ఉన్నావా? దావీదు జీవితం కావాలని కోరుకున్నా మంచిదే, దావీదులా ఉండాలని కోరుకున్నా మంచిదే. ఇప్పుడు దావీదులాగా దేవుడి హృదయానుసారంగా ఉంటున్నావా? దేవుని పిల్లలా, ప్రజలను మెప్పుకోలే వారు ఉంటున్నావా? హల్లెలూయా. నా విషయం ప్రజలు ఉంటారు తెలుసా? పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే ఏం కోరుతుంటా చెప్పండి? సాగు కోరుతారు. పెట్టిన చేప భలే పొగుడుతారు. నేను పిల్లారా, మనకు పొగడతలు అంటే చాలా ఇష్టం. పెట్టినారా? పూలకి తాలింపు అంటే ఇష్టం అంట, బట్టకే జాడింపు అంటే ఇష్టం అంట, మనుషులకి పొగడతలు అంటే ఇష్టం అంట. బట్టలకి ఏముండాలంటమ్మా? జాడింపు ఉండాలి, లేకపోతే మురికిపోవాలి. పూలకి ఏముండాలమ్మా? తాలింపు ఉండాలి. అయ్యా మనుషులకి ఏముండాలి? పొగడతలు ఉండాలి, పొగడుతూ ఉండాలని. అప్పుడే వెళ్ళారా వాళ్ళకి లేకపోయినా సరే తీసి పెట్టడం ఇష్టపడతారు. ఆ పొగలు లేదా వాళ్ళు చేసిన తప్పిదాలు పాపాలు ఖండించేవాడుకో, అబ్బాయి ఈయన అసలు మంచోడు కాదు, పాస్టర్ గారు అసలు మంచోడే కాదు, ఒకప్పుడండి చాలా మంచిగా ఉండేవాడు మా పాస్టర్ గారు, ఎలా మారిపోయాడేటో అంటారు. మారిపోవడం కాదు కదా, మీరు పసిపాలను ఉన్నప్పుడు పాలించి మిమ్మల్ని పెంచాం. ఇప్పుడు బలమైన వాక్యం పెట్టినప్పుడు ఏం చేయాలి? ఎదగాలి, కానీ మన గుజ్జల్లాగా ఉండిపోకూడదు. చేతుల పైకి తీసుకొని చెప్తాము, మీరు కన్న బిడ్డలో మాట్లాడకపోయినా, వాళ్ళు ఎదగకపోయినా, నడవకపోయినా ఎంత బాధ ఉంటుంది? లోకంలో ఉన్నటువంటి ప్రియులు మీ పిల్లల కోసం మీరు ఎంత బాధపడతా ఉంటే, పరలోకపు తండ్రి మీరు ఆత్మీయంగా ఎదగకపోతే, ఆధ్యాత్మికంగా ఎదగకపోతే, ప్రార్థనలు ఎదగకపోతే, విశ్వాసం ఎదగకపోతే, ప్రేమలు ఎదగకపోతే నేను బాధపడతాను, నేను మించి పరమ తండ్రి బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఎందుకే వాడు ఉండాలని దేవుడు పాడుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సౌలు ఏం చేశాడంటే ప్రజల యొక్క మెప్పు కొరకు పరితపించాడంట. మొదటి సమయాలు కదా 15 వచ్చాయి. 30 వచ్చింది చదవండి. 30 వచ్చింది. అందుకు సౌలు నేను పాపం చేసి తిని ఆయనను నా చెల్లెల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను కనపరచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనెను. హల్లెలూయా. ఎవరు ఎదుటంటే? నా జనుల పెద్దలు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను కనపరచండి. దేవుని ఎదురు కాదంట. దేవుడు అంటున్నాడు, నన్ను కనపరచను, నేను ఏం చేస్తాను? కనపరుస్తాను ప్రభు చెప్తా ఉంటే ఈయన అంటున్నాడు తెలుసా? నా ప్రజల ఎదుట నన్ను కనపరచండి, ఇశ్రాయేలు ఎదుట కనపరచండి అని దేవుడు ఎప్పుడు కూడా ప్రజల మెప్పు కొరకే పరితపించాడు. ఆయన ప్రజల యొక్క ఆలోచన కొరకే పరితపించాడు. సో చెప్తాము హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది అని పిల్లరా? దేవుడు హృదయానుసారంగా మారాలని కోరుకుంటున్నాడు. ప్రజలు మెప్పు కోరుకోండి. దేవుని పిల్లరా, ఇప్పుడు కూడా అంటున్నారా, కొన్నిసార్లు కూడతారు, కొన్నిసార్లు తిడతారు, కానీ ఎప్పుడు కూడా నువ్వు వేసేది ప్రేమిస్తూ ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడికి హృదయానుసారిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ సంఖ్య 3వ చూడు. మొదటిదే దావీదు దేవుని అనుసరించిన వాడు, సౌలు లోకాన్ని అనుసరించాడు. దావీదు దేవుని హృదయానుసారిగా మారిపోయాడు, సౌలు ప్రజలు మెప్పుకోరాడు. 3వ చూడు కదా, దావీదు రాజ్యాధికారము స్థిరపరచబడింది, సౌలు రాజ్యాధికారము
తిరస్కరించబడింది. సమయాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. సమయాలు నీ మట్టుకును నీ సంతానములకును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచబడును అని. హల్లెలూయా. దేవుని బిడ్డలు వింటున్నారా? దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. వింటున్నారు? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచాలా. నువ్వు లేకపోయినా నీ పిల్లల 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 పిల్లలు నీ పేరు చెప్పుకుంటూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా తాత మా ముత్తాత ప్రార్థన వల్ల, మా అమ్మ ప్రార్థన వల్ల, మా అమ్మమ్మ ప్రార్థన వల్ల, ముత్తామమ్మ ప్రార్థన వల్ల మేము ఎలా ఉన్నామని మీ పిల్లల పిల్లలు చెప్పుకోవాలా. అలా స్థిరపరచబడాలా. ఈ రోజున ఎన్ని తరాలైనా సరే దావీదు కొరకు చెప్పుకుంటున్నారు కానీ సౌలు కొరకు చెప్పుకుంటలేదు. కారణం ఏంటంటే దావీదు రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. మన కుటుంబాన్ని మనం స్థిరపరచుకోలేము. దేని మీద మన పని మనం స్థిరపరచుకోలేము. ఎవరు స్థిరపరుస్తారంటే దేవుడే స్థిరపరుస్తాడు. చేతుల పైకి తీసుకొని చెప్తాము. హల్లెలూయా. సౌలు రాజ్యాధికారము స్థిరపరచబడిందంట. సౌలు రాజ్యాధికారము తిరస్కరించబడింది. 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము అందరు తీసుకుంటాము. 23వ వచనం చదవండి. తిరుగుబాటు చేయడం సోది చెప్పుడుతో అది పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటలో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించిన కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినక. హల్లెలూయా. ఏమన్నా దేవుడు ఎందుకో సౌలుని తిరస్కరిస్తున్నాడే అమ్మ నా అంశం. ఆయన దేవుడు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మీరు దేవుడు మాట్లాడుతున్నారా? సౌలు రాజ్యాన్ని ఎందుకు దేవుడు తొలగించాడు? సౌలు దేవుడు ఎందుకు ప్రియమిల్లరా రాజుని తొలగించాడంటే సౌలు దేవుడు మాట వెళ్ళాడు, దావీదు దేవుడు మాట విన్నాడు. అంతే సింపుల్. ఈ రోజున దేవుడి మాట ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని దావీదులాగా దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు వద్దలా చేయబోతున్నాడు. ఈ రోజు ప్రభు అంటున్నాడు దేవుడి మాట వినండి, దైవజనుడి మాట వినండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు దేవుళ్ళ వర్ధిల్లుతాయని భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి సౌలు రాజ్యాన్ని దేవుడు తిరస్కరించాడు. దావీదు రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. దావీదు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. అతని కృప దొరికింది, ఎమోషన్ దొరికింది. సౌలు ప్రియులారా మనుషుల మీద ఆశ పెట్టుకున్నాడు. అతనికి కృప పోయింది, విమోచన కూడా పోయింది. ఈరోజు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు బిడ్డా? ఎన్నిసార్లు గద్దించినను లోపల నల్లని వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. సామెతల గ్రంథంలో అంటున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేను? ఒక సమాచారం తెలియజేస్తా ఉన్నాం. అమ్మా అయ్యా, ఈ రాజ్యం శాశ్వతం కాదు, త్వరగా ప్రభు రాబోతా ఉన్నాడు. మనం సంపాదించినవన్నీ కూడా భూలోకంలో విడిచిపెట్టవలసిందే. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఇల్లులు కట్టుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా ఒక్క ప్రేమల నూలు పోగు కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేము. కానీ మన ప్రయాస దేని కొరకంటే ఈ భూ సంబంధమైన వాడి కొరకే ప్రయాసపడతా ఉన్నాం. దేవుని పిల్లలు అంటున్నారా? మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఏం చేయాలంటే వెతకాలి. అది మానేసి ఇప్పుడు మనం అది మానేసి ఏమేమో చేస్తున్నాం. కాబట్టి ప్రేమలో వాటి పట్టుకుందామని పరిగెడుతున్నావు, కానీ నీకు దొరకట్లేదు. నీకు దొరకకుండానే నువ్వు దొరకకుండానే ప్రేమలో పారిపోతం ఉంది, దాని వెనకాల పరిగెడుతున్నావు దేవుడిని తెలిసి. అందుకోసం ఈ రోజున కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు.
ఆరోగ్యం లేదు. అన్ని కుటుంబాలు చూసినా, ఏ కుటుంబంలో ఏ మనిషిని చూసినా అధికారం వరకు నిన్నటి వరకు ప్రేమిలరా స్వస్థత కొంచెమైన లేదు. ప్రతి ఇంట్లో ఏదో రోగం ఏర్పాటు చేస్తూ ఉంది, ఏదో ఏర్పాటు చేస్తూ ఉంది, ఏదో ప్రేమిలరా బలహీనతలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి, ఏదో అనారోగ్యం ఏర్పాటు చేస్తుంది. దీన్ని అందరికీ కారణం ఏంటంటే మనము లోకం మీద ఆశ పెట్టుకున్నాము, దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా మనుషుల మీద ఆశ పెట్టుకున్నాము, దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా. అందుకోసమే ఈ రోజున ప్రేమిలరా దేవుని నమ్ముకుని కూడా జీవిస్తున్నావు అన్న పేరుంది, కానీ నువ్వు మృతులవే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నావు, మృతురాలుగా అన్నట్టుగా జీవిస్తూ ఉన్నావు. ప్రియమిలరా యేసుప్రభువు దాన్ని చూసి చాలా బాధపడతా ఉన్నాడు ఆయన. కానీ ఈ రోజన్నా దేవుడి మాట వినండి, దేవుడు చెప్పింది చేయండి. సో చెప్తాము హల్లెలూయా. 4వ వచనం ప్రియమిలరా దావీదు దయగలవాడు, సౌలంట క్రూరుడు. దావీదు ఎలా ఉంటాడంటే దయగలవాడు, సౌలు ఎలా ఉంటాడంటే క్రూరుడు. చూడండి దావీదు ఎలా దయ చూపించాడో చూద్దాం. ప్రియమిలరా మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 32వ వచనం చదవండమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నేను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదమునందుదు గాక. నువ్వు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలిగిన గాక. నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడి యెహోవా జీవంతోడు తెల్లవారులాగా నా బాలులకు మగవాడు అప్పులను విడబడిన మాట నిశ్చయమని చెప్పి తన ఎదురు తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలో నేను అంగీకరించి నీ మనమే నేను అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చూడండి, నాబాలులో ఒక మోటువాడు ఉన్నాడు, ఆయనకి చాలా గొర్రెలు మందలు ఉన్నాయి. దావీదు ప్రియమిలరా ఆ మందలను కాస్తా ఉండేవాడు, ఆ మందలకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇశ్రాయేలుకి ఆచారం ఏంటంటే గొర్రెలు బొచ్చి కత్తిరించినప్పుడు అందరిని పిలుచుకొని విందు చేసుకుంటారు, పెద్ద విందు చేస్తారు. ఆ విందు చేసినప్పుడు అంటే నా దావీదు వార్త తెలిసి, అయ్యా అరణ్యములో మిమ్మల్ని కాపాడాను, మీ మందలను కాపాడాను, నా దగ్గర 400 మంది ఉన్నారు, వారికి భోజనాలు పెట్టమంటే పెట్టనన్నాడే. దావీదు ఎవడో, యెషయా ఎవడో, సౌలు దగ్గర నుంచి పారిపోయినట్టు మేము పెడతానని హేళనగా మాట్లాడాడు. ప్రియమిలరా దావీదు కోపం వచ్చింది. ప్రియమిలరా ఆ కోపం వచ్చినప్పుడు నాబాలు భార్యైన అబీగయలు దావీదును కోపం అనిచేసి ఆయన క్షమించే వాళ్ళగా మార్చేసింది, దైవవాడిగా అబీగయలు మార్చేసింది. హల్లెలూయా. మీ ఇంట్లో మీ భర్త కోపం ఉన్నప్పుడు, మీ పిల్లలు కోపం ఉన్నప్పుడు చాలా జ్ఞానంతో వ్యవహరించాలి. ఆ కోపడ్డాన్ని నువ్వు కోపడ్డావు, కుటుంబం ఏమైపోతే చెప్పాలా, ఇంకా రచ్చరచ్చగా ఉంటుంది. ఇంకా ఇరిగి పరివారు ఇంకా మేమేంకే చూస్తారు. ప్రియమిలరా దావీదు నాబాలు ఏదో చేయడానికి వస్తే అబీగయలు ఏం చేసింది తెలుసండి. దేని పిల్లరా ఆ దావీదు కోపం అంతా విసిరిసేసింది. వింటున్నారా? అందరూ చెప్పండి, మృదువైన మాట కోపమును సల్లార్చును. అందరూ చెప్పండి, మృదువైన మాట కోపాన్ని ఏం చెప్తుందండి, చల్లారుస్తుంది. దేని పిల్లలు మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. నీ కోపం చల్లారపడాలంటే ప్రేమిలారా అంటున్నారా, అవతల వ్యక్తి నీ మీద ఎగురుతున్నప్పుడు నువ్వు మృదువైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని నీకేనా అంత పౌరుషం ఉందా, నాకు లేదా అని ఖర్చు వేసామనుకోండి, అంతే రచ్చరచ్చ అయిపోతుంది. ఇంకా భర్త కోపం పడతాడు, భార్య మౌనంగా ఉండాలి. భార్య కోపం ఉన్నప్పుడు భర్త ఏం చేయాలి, మౌనంగా ఉండాలి. అప్పుడు సెట్ అవుతారు.
లేకపోతే ఇద్దరు కేటలేసుకున్నారు అనుకోండి, అంతే బయటికి పడిపోతుంది మన ఇల్లు. అరే ఇల్లేనా, ఆదివారం శుభ్రంగా స్నానం చేసి తెల్ల చీరలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పెట్టుకుని ఒప్పుకుంటా మందిరానికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడేంటమ్మా కొట్టుకుంటున్నారే అని అన్నిలు మనం చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. చేతులు పైగా తీస్తామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే విన్నారా, కోపాన్ని సల్లార్చే మాటలు మాట్లాడాలి. వింటున్నారా? దావీదుని దయగలవాడిగా మార్చేసింది అబిగయీలు. దావీదా, నా వాళ్ళని తెలుసు కదా, అది మోటోడు, అది మాట వింటావు, అది మూర్ఖుడు. ఆట నీకు ఎందుకులే బాబయ్య, ఇదిగో నేను తెచ్చాను, ఈ రొట్టెలు తీసుకోండి, ఈ ద్రాక్షరసం తీసుకోండి, ఈ మాంసం తీసుకోండి. ప్రియకులారా, దావీదు ఊరికి వెళ్ళి తినడానికి అడగట్లేదు. ఆయన దగ్గర 400 మంది ఉన్నారు. ఆ 400 మందిని ప్రతిరోజు పోషించవలసిన బాధ్యత దావీదు మీద ఉంది. హల్లెలూయా. ఎంత దయగలవాడండి దావీదు. 400 మంది పోషించినట్టు ప్రతిరోజు మాట్లాడుకున్నారా? ప్రొద్దున తిప్పుడు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం ఎంత ఉంటుంది లెక్కయ్యి. కానీ పిల్లరా, ఆ దయగలవాడు కాబట్టి అంతమందిని పోషిస్తూ ఉన్నాడు. కానీ శూరుడు ప్రేమిలరా సౌలు ఏం చేశాడంటే క్రూరుడిగా వహించాడంట. చూడండి ఎలాగా వహించాడు. మొదటి సమయాల గ్రంథం 22 వచ్చారు 11 వచ్చిన చదవండమ్మా. మొదటి సమయాల గ్రంథం 22 వచ్చారు 11 వచ్చిన నుండి. సౌలు నీవు యెష్షయి కుమారునికి చూడు ఆహారమును ఖడ్గమునిచ్చి అతని పక్షమున దేవుని యొక్క విచారణ చేసి అబీమెలెకు రాజుల కన్నుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తలో నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వారి సేవకులలో ఎవరున్నాడు? అతని పక్షంగా నేను దేవుని యొక్క విచారణ చేయట నేనే ఆరంభించింది, అది నాకు దూరం కాక. హల్లెలూయా. ఎంత క్రూరుడని అహీమెలెకు పాస్టర్ కన్నా యాజకుడు ఆయన పేరు. దావీదుకి బాగా ఆకలేస్తుందని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన 3 రొట్టెలు పెట్టి, నేను పిల్లలా అంటున్నారా, గొలియాతుని చంపినటువంటి కత్తిచ్చాడు. వెళ్ళిపోయిన దావీదని. ఆ సంగతి దోయాగైనటువంటి ఒక వాడు విని సౌలుతో చెప్పేశాడు. అహీమెలెకు పాస్టర్ గారు దావీదుకి ప్రార్థన చేసి పంపించేశాడు. కాబట్టి రాజా సౌలా, నేను ఈ వార్త నీకు చెప్తున్నాను, నాకు ఏదైనా బహుమతి వస్తుందని ఆశించి చెప్పేశాడంతే. ఈ క్రూరుడైన సౌలు ఏం చేశాడు తెలుసండి, అహీమెలెకు అక్కడ ఉన్న సంతతిని ప్రియందులరా 80 మంది యాజకులను చంపించేశాడంతే. ఎంత క్రూరుడో చూడండి సౌలు. దావీదుకు ఉపకారం చేశాడని, దావీదు పక్షంగా ప్రార్థన చేశాడని దేని పిల్లలా అంటున్నారా, దావీదుని ఎలాగైనా హతమార్చాలని దావీదుకి సపోర్ట్ చేసినటువంటి, దావీదుకి అన్యం పుణ్యాలకుండా ప్రార్థన చేసిన అహీమెలెకు కుటుంబస్తులందరినీ 80 మందిని పైగా చంపించేశాడండి సౌలు క్రూరుడు. అంటున్నారా, మనకు క్రూరత్వం అనేది ఉండకూడదు. మంచి మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. చేతుల పైకి తీసుకొని చెప్తాము. హల్లెలూయా. అత్తగారు కోడలు కన్న కూతుర్లో కలిసిపోవాలి, కన్న తల్లిదండ్రుల్లో కలిసిపోవాలి. తోడలు సొంత అంటున్నారు అన్నదమ్ములా కలిసిపోవాలి. దేని పిల్లరా కయ్యాలు పెట్టుకోకూడదు. ఇంట్లో ప్రేమ పిల్లరా మనశ్శాంతి లేకుండా చేసుకోకూడదు. అది అలా ఉందంటే నీలో క్రూరత్వం ఉందంటే లెక్క, నీలో క్రూరమైన మనసు ఉన్నట్టే లెక్క. దావీదు దయగలవాడు కాబట్టి 400 మందిని పోషించడం మాత్రమే కాకుండా వారి బాగోగులు చూసేవాడు. సౌలు క్రూరుడు ప్రేమిలరా, అహీమెలెకు అతని సంతతి యాజకత్వాన్ని అంతా ప్రేమిలరా నశింప చేయాలని వాళ్ళు చంపించేశాడు. క్రూరుడైన సౌలు. ఇప్పుడు చెప్పండి, క్రూరులా ఉంటావా, దయగల వాళ్ళ ఉంటారా? చెప్పాలా? ప్రేమిలరా, దావీదు దయగలవాడు, సౌలు క్రూరత్వం కలిగిన వాడు. తర్వాత చదవండి 6వ ప్రేమిలరా, 6వది దావీదు
ఐదోది దావీదు క్షమించేవాడు, సౌలు క్షమించినవాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. అందరూ తీసుకుందాం. నేను వెళ్ళారా 30వ అధ్యాయము 22వ వచనం చదవండి. దావీదుతో కూడా వెళ్ళిన వాళ్ళు దుర్మార్గులను, పనికిమాలిన వారిని కొందరు వీరు మనతో కూడా రాక నిలిచారు కనుక తమ భార్యలను పిల్లలు తప్ప మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి వీరికి ఇయ్యకము తమ భార్య పిల్లలను తీసుకుని పోవచ్చునని. అందుకు దావీదు వార్తలను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన దండలు మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. హల్లెలూయా. దావీదు క్షమించేవాడు, సౌలు క్షమించుకునేవాడు. కన్న కొడుకునే క్షమించలేదండి సౌలు. దావీదు ప్రియులారా కన్న కొడుకుని క్షమించాడు, అబ్షాలోమును క్షమించాడు, అమ్నోను క్షమించాడు, వింటున్నారు ప్రియులారా, అదోనీరామును క్షమించాడు. కానీ సౌలు తన సొంత కుమారుడు యోనాతాను క్షమించలేకుండా అరగొట్టిన వాడు కుమారుడు అంటున్నాడు. ప్రియులారా, దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం చేసినప్పుడు కొంతమంది శత్రువులు వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేసినప్పుడు దావీదుకున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దావీదు ప్రియులారా అమాలేకులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకుంటే అందులో కొంతమంది అంటున్నారే, మనం కష్టపడి యుద్ధం చేసి తెచ్చుకున్నాం, ఈలోపు యుద్ధం చేయకుండా ఎక్కడే కూర్చున్నారు, వాళ్ళ మాత్రం రూపాయి వాట వద్దన్నాడు. సో చెప్తాము, దావీదు కాశీలో కూడా దుర్మార్గులు ఉన్నారంట. ఆ దుర్మార్గులు దేవుడు దావీదు క్షమించాడంటే. ఏమంటే దుర్మార్గులు ఎవరైనా క్షమిస్తాడా? కానీ దావీదు క్షమించాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు మనసు కలిగి ఉన్నాడు దావీదు. యేసు ప్రభు జ్ఞానం కలిగి ఉన్నాడు దావీదు. ఈ రోజు ప్రియులారా, ఇతరులను క్షమించాలంటే మనము యేసు ప్రభు మనసు కలిగి ఉండాలి. అందుకోసమే పరలోక ప్రార్థనలో ఒక పాట నేర్పించారు ప్రభువారు. ఏంటి? మేము ఇతరుల రుణములను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి, ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. ప్రియమిత్రులారా, నువ్వు ఇతరులను క్షమిస్తేనే దేవుడిని క్షమిస్తాడే. కొంతమంది అంటారే చచ్చిన వాళ్ళని మాటలు అంటారు. చచ్చితే ఏం మాట్లాడతాను? చచ్చినా దాన్ని పాపం చూడండి అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎలా చెప్తారు? పాపం చచ్చిపోయిన తర్వాత చెప్తారు. దేవుని పిల్లరా, నీకు ప్రయోజనం అంటే జాతకనండి. నువ్వు క్షమిస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను కూడా క్షమించడం. అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారు అక్కడ? ఉండకూడదని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. ఉండకూడదు ఇలా అందరినీ క్షమించే వారు ఉండాలి. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు నుంచి ప్రార్థన చేసి, ప్రభా నేను ఎవరెవరైనా క్షమించలేను, నాకు గుర్తు చేయండి ప్రభా, వారి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరుతాను అని ప్రేమగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవరెవరైనా క్షమించాలో అందరినీ చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్షమించే జీవితాలు ఉంటేనే దావీదులా ఉండగలుగుతాం. సౌలు ప్రియులారా క్షమించలేని జీవితం జీవించాడు కాబట్టి అతని మీద దేవుడు కృపలేదు. నీవు నేను దేవుని పిల్లరా క్షమాపణ జీవితం ఎల్లప్పుడూ జీవించాలి, అప్పుడప్పుడు కాదు. ప్రతిరోజు క్షమించే వారు మేము అంటూ ఉండాలి. నా విషయం అందరూ మనం ప్రేమించడం, అలాగే అందరూ మనం తిట్టేవాళ్ళు ఉంటారా, ప్రేమించేవాళ్ళు ఉంటారు. దేవుని పిల్లలు ప్రేమించిన వాళ్ళే మన స్వభావం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలంటే అండి ప్రేమించే వారు ఉండాలి. గట్టిగా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరైతే ప్రేమించట్లేదో, మనల్ని ఎవరైతే తిడుతున్నారో, కొడుతున్నారో, ప్రియతరా మన మీద లేనిపోని నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ క్షమించేవారు ఉండాలి, వాళ్ళందరినీ ప్రేమించేవారు ఉండాలి. చూడండి సౌలు ఏం చేస్తున్నాడంట, చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 14 అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 14 అధ్యాయము 44 వచనం చదవండి.
అందుకు సౌలు యోనాతానా నిశ్చయంగా ఏమవుతావు? మరణం అవుతావు. నేను ఒప్పుకొని కదా దేవుడు నాకు పాపాయం కలగజేయను కాక. ఏమండి, ఈయన సొంత కొడుకు యోనాతాను, సౌలుకి పెద్ద కొడుకైనా కొడుకుని క్షమించాలా వద్దా? నాకు ఫిలిస్తీన్లు వచ్చి సౌలు రాజ్యాన్ని ఇశ్రాయేలు చుట్టుముట్టినప్పుడు దేని పిల్లలా అందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. పారిపోతున్న సమయంలో యోనాతాను అతని పనివాడు తెగించి ఆ యుద్ధంలోకి వెళ్ళి ప్రేమిలారా ఆ ఫిలిస్తీన్లు తరిమిపట్టి ఇశ్రాయేలు ప్రజల రక్షణకి కారకుడయ్యాడు. ఇప్పుడు సౌలు ఒక తీర్మానం చేశాడు. నాకు ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాము, ఎవరైనా ఏదైనా తీర్చుకుంటే వాడు శాపగ్రస్తుడు కాక మరణమవుడు కాక చెప్పించేశాడు. యోనాతానుకు ఆ విషయం తెలియదు. ప్రేమిలరా గొప్ప తేనె చేస్తుందంటే కాళ్ళ పాలకుండా వచ్చేస్తున్నాడు. చూడండి, కాళ్ళ నీరు ఎలా వస్తుందో అలా తేనె వస్తూ ఉందంట. అప్పుడు యోనాతాను ఏం చేశాడంటే కొంచెం తేనె తీసుకుని తిన్నాడంట. తినగానే అతను కళ్ళు ప్రకాశించింది. ప్రకాశించిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుని వచ్చి అన్నాడే, అయ్యా నీ తండ్రి ప్రమాణం చేయించాడు, యుద్ధం ముగిసే లోపల ఎవరు కూడా ఏమి ముట్టుకోవాలో ఉపవాస దినమని కేటాయించాడు. కానీ ఏంటి మా తండ్రి జనులు ఎందుకు ఇలా బాధపడుతున్నాడే అని చెప్పి ప్రియమిలారా అనుకుని ఆ సౌలు దగ్గరికి వెళ్తే సౌలు అంటున్నాడు, ప్రియమిలారా మన ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయాం, కారణం ఎవరో బయలుపరచండి. సీట్లు వేయంటే జనులందరూ తప్పించుకున్నారు. యోనాతాను సౌలు ప్రియమిలారా సీటు పడింది. ఇప్పుడు యోనాతాను మీద సీటు పడితే అంటున్నాడే, ఈడు నిశ్చయంగా చచ్చిపోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారే, ఈయన వల్ల మనకు రక్షణ వచ్చింది, ఈయన చనిపోవడం ఏంటి అని ప్రియమిలారా అంటున్నారా. ఇశ్రాయేలు ప్రజలు యోనాతాన్ని క్షమించి కాపాడే వారు ఉంటా ఉన్నారు. కానీ కన్న తండ్రి కొడుకుని కడతేర్చడానికి తీర్మానం తీసుకున్నారు. ఎంత ఘోరమో చూసారా, ఎంత ఘోరమో చూసారా దేని పిల్లరా అంటున్నారా. దేవుడు ప్రేమ లేని వారి జీవితాలలో ఉంటాయి, దేవుడు దయ లేని వారి జీవితాలలో ఉంటాయి, దేవుడు కృప లేని వారి జీవితాలలో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వింటున్నారు దేని పిల్లరా ఎలా ఉండకూడదంటే క్షమించిన వారిగా ఉండకూడదు, క్షమించే వారికి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. మీ అక్కనే, మీ తమ్ముడిని, ప్రియమిలాగా మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెలను, మీ తోడుకోవాలను అందరూ కూడా ఏం చేయాలంటే క్షమించే వారికి ఉండాలి. అందరూ చెప్పమని ఏం చేయాలంటమ్మా? ఎలా ఉండాలంటే క్షమించే వారు. క్షమాపణ అనేది గొప్ప ప్రియమిలాగా ప్రేమ. యేసుప్రభువు శిలువలో క్షమించారు కాబట్టి ఈ రోజున ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడగలుగుతున్నాం. యేసుప్రభువు క్షమించలేదు అనుకుని ఎలా ఉంటుంది మన జీవితము? చాలా భయంకరంగా ఉండేది. చేతులు పైకెత్తిస్తూ చెప్తాము, గట్టిగా చదవడం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే క్షమించే వారం ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. తర్వాత చదవండి కదా, దావీదు తప్పును ఒప్పుకునేవాడు, సౌలు తప్పును కప్పుకునేవాడు. 2 సమయాల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2 సమయాల గ్రంథము నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు సాగుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. హల్లెలూయా. అమ్మ చూడండి, దావీదు అంత ప్రయోజకుడు అవడానికి కారణం ఏంటంటే చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు, రోధించాడు, అంగలార్చాడు. కాబట్టి ఆ తప్పు నుండి బయటను తీసుకుని రాబడ్డాడు. హల్లెలూయా. మరి సౌలు ఏం చేశాడంట? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనకదీసి నా ఆజ్ఞను గైకొనకపోయి కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు. అమ్మ అంటున్నారా? నాకు చూడండి, దేవుని దుఃఖపరిచే వారికి ఉండాలా, దేవుని సంతోషపరిచే వారికి ఉండాలా? మాట్లాడతారమ్మా? ఏడంత నీరసంగా ఉన్నారా?
హుషారుగా గట్టిగా దేవుడు చెప్పండి. గట్టిగా చదవండి, దేవుని పరచండి. హల్లెలూయా. క్షమించమంటున్నారు, క్షమించమని నిజాన్ని క్షమించాలండి. నేను మనిషినే కదండి. ఎంతకాలం ఓర్చుకోవాలని అంటుందో కానీ అక్క ఎంతకాలనే ఓర్చుకోవాలి. చేతుల పైకి తీసుకొని చెప్తాము, ఎంతకాలనే ఓర్చుకోవాలి. ఇంకా ఆ ఓర్పు తగ్గ జీవితం జీవిస్తే దానివల్ల ప్రతిఫలం చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లల టైం అవుతుంది, ముగిస్తున్న జాగ్రత్తనండి. ఇప్పుడు సౌలము పాపాలు కప్పుకోలేదు, పాపాలు ఒప్పుకోలేదు. దావీదు ఏం చేసినట్టండి, పాపాలు ఒప్పుకున్నాడు. దావీదు పాపాలు కప్పుకోలేదు, సౌలము పాపాలు కప్పుకున్నాడు. అంటున్నాడే, అతిక్రమం దాచిపెట్టి వాడు వదిలేడంట. వాడు ఒప్పుకొని విడిచిపెట్టి వాడు ఏం పొందుకుంటాడండి, కనికరం పొందుకుంటాడు. ఏం చేయాలంటమ్మా, ఏం చేయాలంటుందమ్మా విజయ? కనికరం పొందుకోవాలంటే తప్పిదాలని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చేతులపైకి దేవుడు చెప్తాము. హల్లెలూయా. దావీదు తప్పులను చేసినప్పుడు 7 రోజుల ఉపవాసం ఏడ్చాడంట. సౌలు పాపం చేసినప్పుడు ప్రియులారా అసలు పశ్చాత్తాపమే రాలేదంట. నా విషయం ప్రియులారా, కలకత్తాలో ఆ డాక్టర్ని చంపేసినోడు వాళ్ళు అంటున్నాడంట ప్రియులారా, సంజయ్ రాయ్ అని పేరు. ట్రైనీ పోలీస్ అంట. ట్రైనీ వాళ్ళు అంటారు. అంటే పోలీసు వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, పోలీసు వాళ్ళకి పనిచేయడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారంట. అంటున్నారా? ఆడు అంటున్నాడంట, ఆ తప్పు చేశాను, ఆ ఉరిశిక్ష చేతి వేసేది అంటున్నాడంట. అంత ఘోరంగా మాట్లాడుతున్నారు సరే, కనీసం పశ్చాత్తాపం కూడా లేదంటాడు. ఆ తప్పు చేశాను, ఉరేస్తారా వేసుకొని అంటున్నాడంట. అంటే వాడు అంత కఠినమైపోయింది. కఠిన హృదయం ఉంటే ఏం చేస్తావు చేసుకుంటారంతే. అదే పశ్చాత్తాపం ఉందనుకోండి, అయ్యా తప్పు చేశానని క్షమించాను ప్రభు అంటారు. అయ్యా తప్పు చేశానయ్యా క్షమించానని అంటారు. కానీ ఏంటంటే ఈ రోజున మనుషుల క్రూరత్వము ఉండడానికి కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్లో, టీవీలు వెళ్తే ఆ సినిమాల్లోనూ టీవీలో బాగా చూపిస్తారు. అత్తగారిని ఎలా తింటాలో, కోళ్ళని ఎలా తింటాలో, మాంగాన్ని ఎలా తింటాలో, ఆడపడుచుని ఎలా తింటాలో, అన్నదమ్ములు ఎలా దెబ్బలాడుకోవాలో, అక్కచెల్లి ఎలా దెబ్బలాడుకోవాలో అన్ని దేంట్లో చూపిస్తారే. నోట్లోంచి ఆకలిస్తా చూస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళిపోయిన పర్లేదు, తోట వెళ్ళిపోయిన పర్లేదు. దాన్ని మాత్రం విడిచిపెట్టము. ఒక గంట వచ్చి ప్రార్థన చేయమంటే చేయమను. కఠిన హృదయం దేవుని పెట్టారా, కఠిన మనసు. ఆ కఠిన మనసు, ఆ కఠిన హృదయం వల్లే దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నాం, దేవుడి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, దేవుడి స్వస్థతను పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దావీదు తప్పు చేసిన వాస్తవమే. పశ్చాత్తాపడ్డానంటే రోజులు ఉపవాసం ఉన్నాడు. 51 కీర్తన ఒకటే రాశాడు, దేవా నా పాపం నీకు తెలిసే ఉన్నాయ్యా, నా అతిక్రమం నీకు తెలిసే ఉన్నాయ్యా, ఇస్సాకుతో నన్ను కడిగయ్యా అని ఏడ్చాడు దేవుడి సన్నిధిలో. కానీ సౌలు నేను చేశాను, ఏం చేస్తావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున అందరిలో అదే మనసు వచ్చేసింది దేవుని బిడ్డలారా. ఆ మనసు ఉండకూడదని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన చివరిగా ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, దావీదు బహు ధైర్యవంతుడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. దావీదు బహు ధైర్యవంతుడు, సౌలు బహు పిరికివాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. దావీదు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఏమన్నాడండి, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగిస్తామంటున్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యం కావాలండి, ఎంత ధైర్యం కావాలండి.
దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు సౌలు పిరికివాడంట. 17 అధ్యాయము 11 వచ్చిన చదవండి. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులయ్యారంట. ఏమండి, రాజు దావీదా సౌలా? చెప్పాలా? సౌలు యుద్ధం చేయాలా? దావీదు యుద్ధం చేయాలా? సౌలు యుద్ధం చేయాలా? రాజుగారు కాబట్టి యుద్ధం చేసి ప్రజలు కాపాడాలా. చేతులు పైకెత్తిస్తాం చెప్తాము. హల్లెలూయా. కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? పారిపోతా ఉంటే దావీదు అంటున్నాడే, నేను చేస్తాను యుద్ధం, నన్ను పంపించండి. పంపించుదాను అంటున్నాడే. నువ్వు బాలుడురా, నువ్వేం చేయలేవురా, అది చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడురా, నువ్వేం చేయలేవు. రాజు అలా ఉంటావేంటి ఊరిగా? నేను గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం వచ్చిందని ఏం చేశాను? చీల్చి అవతలు పాడిస్తాను. ఈ యొక్క గులియాత్ అంటున్నాడు అంటున్నాడు. నువ్వు చేయలేవురా బాబాడు, చాలా బలవంతుడురా అంటే ఊరికే రాజు అలా ఉంటావేంటి? మరి ఘోరమైన జంతువు అంటే ఎలుగుబంటు వచ్చిందా, దాన్ని ఏం చేశాను నేను? చీల్చి అవతలు పాడిస్తాను. ఊరికే రాజా గులియాత్ ఏం చేస్తానని అంటుంటే పర్లేదు ధైర్యం పంపించాలంటా. పంపించలేదు, వెనకలాగేస్తున్నాడు. స్తోత్రం చెప్తాము. ఈరోజు ఇంట్లో ఎవరైనా భక్తి పనులు ఉంటే మిగతా వాళ్ళు వెనకలాగేస్తున్నారు. ఏం చేస్తున్నారా? వెనకలాగేస్తున్నారు. ప్రార్థన చేసుకుందామన్నా, వాక్యం చదువుకుందామన్నా, ఉపవాసం ఉందామన్నా చేద్దామంటే ఇంట్లో వెనకలాగేస్తా ఉన్నారు. దావీదు ప్రియులారా, గొలియాతు మీద యుద్ధానికి వెళ్తా ఉంటే సౌలు వెనకలాగేస్తా ఉన్నాడు. సౌలు చేయబోయి దావీదును కూడా చేయనట్లేదు. జాగ్రత్త పిల్లరా. 7వదిగా చివరిది ధైర్యవంతులుగా జీవించాలి. అందరూ చెప్పండి, ఎలా జీవించాలంటే ధైర్యవంతులుగా జీవించాలి. దేని పిల్ల ధైర్యవంతులుగా జీవిస్తేనే ఈ లోకంలో ఏదైనా సాధించగలుగుతాం. చెప్పబడితే పిరికివారి కంట ఉన్న దర్శనం కూడా చచ్చిపోద్దంట. పిరికివారి కంట ఉన్న పని కూడా పోతుందంట. కానీ దేవుడు మనం పిరికివారిగా చేయలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియాలకు గల ఆత్మ ఇచ్చాను, కానీ పిరికి గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. పిరికి గల ఆత్మ మనకి ఇవ్వలేదు. కాబట్టి జీవించినంత కాలం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టడిగా జీవించాలి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. దావీదేమో దేవుడి దగ్గర అయ్యాడు, సౌలేమో దేవుడికి దూరం అయిపోయాడు. దావీదేమో నీతి న్యాయములు జరిగించాడు, సౌలేమో న్యాయం లేని వాడిగా జీవించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దావీదుకి సౌలు జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి నేను ముగిస్తున్నాను నేను పిల్లరా. ఈరోజు ఒక మంచి తీర్మానం చేయాలి. ఏంటంటే యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీదండి? యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే దావీదులాగా జీవిస్తాం. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే సౌలులాగా జీవిస్తాం. ఎలా జీవిస్తావో దేవుడు అది నీకే అప్పగిస్తా ఉన్నాడు. దేని పిల్లరా చూడండి, మొదటి దేని పిల్లరా, దావీదు దేవుని అనుసరించాడు, సౌలు లోకాన్ని అనుసరించాడు. దావీదు దేవుడు అనుసారుడు, సౌలు మెప్పును ప్రజల మెప్పును కోరుకున్నాడు. దావీదు రాజ్యం స్థిరపరచబడింది, సౌలు రాజ్యాధికారము తిరస్కరించబడింది. దావీదు దయగలవాడు, సౌలు క్రూరుడు. దావీదు క్షమించేవాడు, సౌలు క్షమించినవాడు. దావీదు తప్పును ఒప్పుకున్నాడు, సౌలు తప్పును కప్పుకున్నాడు. దావీదు బహు ధైర్యవంతుడు, సౌలు బహు పిరికివాడు. దావీదు దేవుడికి దగ్గరయ్యాడు, సౌలు దేవుడికి దూరం అయ్యాడు. దావీదు నీతి న్యాయాన్ని జరిగించాడు, సౌలు అన్యాయస్తుడిగానే బతికి చివరికి తను తానే ఆత్మహత్య చేసుకుని తెచ్చుకోవడం తెలుసా మీకు? దేవుడి మాట వినలేని వాళ్ళు గతి ఎలా ఉంటారు? చివరికి సౌలు కత్తి తీసుకుని తనకు తానే పొడుచుకుని చచ్చిపోయాడు. దేవుడి మీద ఆశ పెట్టుకోలేని వాళ్ళు, దేవుడి మీద ఆధారపడలేని వాళ్ళు, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించిన వాళ్ళు అలాగే జీవిస్తారు. నేను వెళ్ళారా చివరికి ఆయన కత్తి తీసుకుని పొడుచుకుని చచ్చిపోయాడు. చరిత్ర హీనుడిగా నిలిచిపోయాడు. దావీదు చరిత్రకారుడిగా నిలిచిపోయాడు. హల్లెలూయా. చరిత్రకారుడిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చరిత్ర హీనుడిగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.
అందరం మంచి తీర్మానం తీసుకుందాం తినాలి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. అయా దావీదు లాంటి జీవితాన్ని జీవించాలని కోరుతా ఉన్నా ప్రభా. సౌలు లాంటి జీవితము నాకొద్దు ప్రభా. దావీదు దేవుని అనుసరించాడు. దావీదు దేవుని దేవునిసారిగా మారిపోయాడు. దావీదు రాజ్యం స్థిరపరచబడింది. దావీదు దయగలవాడిగా ఉన్నాడు. దావీదు క్షమించేవాడిగా ఉన్నాడు. దావీదు తప్పును ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. దావీదు బహు ధైర్యవంతుడిగా ఉన్నాడు. దావీదు దేవునికి దగ్గరయ్యాడు. దావీదు నీతి న్యాయాలను జరిగించాడు. దేవుని పిల్లలా, దావీదు చరిత్రకారుడిగా మారిపోయాడు. సౌలు లోకాన్ని అనుసరించాడు. సౌలు ప్రజలను కోరుకున్నాడు. సౌలు రాజ్యం తిరస్కరించబడింది. సౌలు క్రూరుడిగా బ్రతికాడు. సౌలు క్షమించిన వాడిగా ఉన్నాడు. సౌలు తప్పును ఒప్పుకునేవాడిగా లేడు. తప్పును కప్పుకున్నాడు. సౌలు బహు పిరికివాడిగా ఉన్నాడు. సౌలు దేవునికి దూరం అయ్యాడు. సౌలు అన్యాయస్తుడిగా జీవించి చివరికి దాన్ని పడుచుకుని దేవుళ్ళగా వింటున్నారా, ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈరోజు ప్రభు అంటున్నారు, ఈరోజైనా నా మాట వింటావా బిడా, నేను చెప్పింది చేస్తావని ప్రభు పాడుతూ ఉన్నాడు. ప్రభు పాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.